గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కింగ్ మనీ టెక్నో. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను రోబ్లాక్స్ మీ ముందుకైతే వచ్చేసినాను. సో నా బేస్ అయితే నేను మన సబ్స్క్రైబర్స్కి డొనేట్ చేశాను. వాళ్ళు మళ్ళీ రిటర్న్ డొనేట్ చేశారు. ఇది నా అకౌంటే, నేనే హగ్గిని లవాక్ అయితే ఇచ్చేసిన. మళ్ళీ నాకు లవాక్ ఎస్కేప్ సునామీలో దొరికింది. పదండి ఎస్కేప్ సునామీలో కూడా మీకు అంతా చెప్తా ఏం జరిగింది. సో ఎస్కేప్ సునామీలోకి అయితే వచ్చేసినాం. ఫస్ట్ నేనైతే నా అకౌంట్ అది ఇదేమంటారు లవాక్ గివ్ అవే చేసిన. ఎవరైతే కామెంట్ పెట్టిండ్రో అయితే ఒకరే కామెంట్ పెట్టిండ్రు. నేను గివ్ అవే చేసేసిన తర్వాత ఇంకొకరు వచ్చిండ్రు, బ్రో కెన్ యూ గివ్ మీ యువర్ అకౌంట్ ప్లీజ్ డొనేట్ అని అడిగిండ్రు. సో నేను నమ్మి డొనేట్ చేసిన నా అకౌంట్ని వాళ్ళకి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు, మనం నమ్మాలి. ఇచ్చిన తర్వాత అన్న నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే అది అస్సలు మస్తు రోబక్స్ యూజ్ చేసిండు. ఆ తర్వాత రివీల్ చేసిండు ఆయన యొక్క వేరే అకౌంట్కి నేను డొనేట్ చేసిన అని. సో ఇదైతే ఎస్కేప్ సునామీ టీడీఎం కొత్తగా వచ్చింది. ఇప్పుడైతే నేను కదలొద్దు. ఏదైనా ఫాస్ట్ అవి ఈ ఎస్కేప్ సునామీ టీడీఎం స్టీల్ బ్రెయిన్ రాట్ వాళ్ళది. ఇదేం నార్మల్ ఎస్కేప్ సునామీ కాదు, స్కల్ ఉంది. ఓకే ఇప్పుడు ఈజీగా పోవచ్చు. షిట్ యస్. ఓకే ఇప్పుడు చూడండి నా టెక్నాలజీ. దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టాలి. ఆ తర్వాత దీన్ని వదిలేసి ఓకే ఈజీ వస్తుంది, వెయిట్ చేయాలి. ఓకే ఏదైనా స్ట్రాంగ్ది గట్టిది తొందరగా పోయేది ఏదైనా వస్తే ఎస్ ఫాస్ట్ వచ్చింది అంటే ఇప్పుడు నేను పోవచ్చు. ఎస్ సో ఇదైతే చాలా బాగుంది ఎస్కేప్ సునామీ టీడీఎంది. షిట్ డెడ్లీ నేను చూసుకోలేదు. సో ఇప్పుడు నేను మీకు ఆ టెక్నాలజీ యూజ్ చేసి చూపిస్తా. చూడండి, ఇన్ఫినిటీ, నో నీడ్ టు క్రాస్ మెనీ టైమ్స్. ఓకే టైమర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక క్లోన్ వేస్తా. సో ఇక్కడ వేరే సీక్రెట్ బ్రెండర్స్ కోసం వెయిట్ చేద్దాం. అసలు మీకు నా బేస్ చూపించలేదు కదా, చూపిస్తా, వెయిట్ చేయండి ఒక్క నిమిషం. ఓకే సునామీలు ఎప్పుడు పోతాయి? అక్కడైతే మంచిగా లేవు. సో గైస్ ఇప్పుడైతే నేను నా బేస్ చూపించబోతున్నా. సో ఇవి ఇంకా ఇది పైకి పోతే, ఇవి ఇప్పుడు ఇంకా పైకి పోతే పోత్ హాట్స్పాట్. ఫస్ట్ లక్కీ, నిజానికి లక్కీ బ్లాక్ ఉంది. నేనైతే పోత్ హాట్స్పాట్ చూడలేదు, నాకు రాలేదు. అయితే నేను ఆ లక్కీ బ్లాక్ను ఓపెన్ చేసిన, అంతే పోత్ హాట్స్పాట్ ఉంది లోపల. 4 3 ఓకే క్లోన్ అయితే పెట్టేసిన. సారీ ఇట్లా పెట్టేవచ్చా అంటే యూజ్ చేయడానికి టైమర్ కావాలేమో. ఓ షిట్ మళ్ళీ వస్తుంది. నాకైతే చాలా పీపుల్ అయితే కావాలి రిచువల్స్కి. నా దగ్గర చాలా బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి రిచువల్కి, చాలా రిచువల్స్కి అయితే అవైలబుల్ ఉంది. ఇవి ఎక్కడ పోతాయో. కర్కిర్కు స్టీల్ చేసిన తర్వాత ఓ షిట్ ఏంటిది? ఓకే నాకు తెలుసు ఏం చేయాలో. బ్రెయిన్ రాట్ కూడా ఏరియాలోనే ఉంది. చేంజ్ కలర్. ఓకే ఇప్పుడు డెడ్లీ పోయింది. బ్రెయిన్ రాట్ కూడా ఏరియాలోనే ఉంది. ఓకే ఓకే ఇంకేమైనా వస్తున్నాయా? ఎస్ అంతే, ఇప్పుడు ఏం రావు. ఎస్ కర్కిర్ కూర వచ్చేసింది ఇంకోటి. సో ఇప్పుడు నేను ఫ్యూజింగ్కి ఏం పెడదాం? ఓకే కొన్ని ఫ్యూజింగ్కి అయితే పెడదాం. 1 2 3
ఓకే ఓకే మరి ఇవి చూద్దాం. 1 2 3 ఓకే 4 పెట్టనీకి ఉన్నాయి. సో ఫ్యూమింగ్ పెట్టేసిన తర్వాత ఏమేమి పెట్టాను. సో గైస్ చూసుకున్నట్లయితే ఇవి 4 అయితే నేను పెట్టిన. ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నాకు ఒక్క లాస్ట్ 3 ఇయర్స్ కావాలి అంతే. ఇప్పటికి ఇది 5 మినిట్స్ వీడియోనే. ఓకే ఇంకేం కొనలేక లేదు. సో డబ్బులు కలెక్ట్ చేస్తే ఇప్పుడు ఎంత వస్తాయో చూద్దాం. ఆన్ చేద్దాం. ఇప్పుడు నా దగ్గర 737.34 బిలియన్ ఉన్నాయి. 737.34 వైజ్గా కలెక్ట్ చేస్తా. ఓకే కర్సడ్ ఈవెంట్ అయితే వచ్చింది. ఓకే 737.36 కొంచెం 784కి పోయింది బిలియన్. ఓకే స్పీడ్ మోడ్ ఆన్. ఓకే ఆఫ్. ఇక్కడికి వచ్చేసి 1.1 మిలియన్ వచ్చినాయి. సో ఇక్కడికి వచ్చేసి రోబాక్స్ షాప్లో నా దగ్గర ఎన్ని రోబాక్స్ ఉన్నాయి చూద్దాం. ఒక్క నిమిషం కర్సడ్ ఈవెంట్ వచ్చింది. కర్సడ్ బ్రెయిన్ రాట్ స్పాన్ అయితే షిట్ ఓ షిట్ నేను పెట్టుకోలే. ఆన్ ఇది క్లోజ్ చేయి. ఓకే స్లోగా కర్సడ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కర్సడ్ సీక్రెట్స్ అయితే స్పాన్ అయితే కర్సడ్ లక్కీ బ్లాక్స్ కూడా. కర్సడ్ లక్కీ అదిగో కర్సడ్ సునామీ కూడా వచ్చింది. ఓకే వెయిట్ చేద్దాం ఈ కర్సడ్ సునామీ పోయేదాకా. దీని తర్వాత ఏముంది ఈజీ, ఆ తర్వాత డెడ్లీ. ఎస్ డెడ్లీ. షిట్ కర్సడ్ ఈజీ లాగానే స్లోగా పోతుంది. షిట్ ఈజీ దగ్గరనే ఉంది. ఇక్కడ ఇప్పుడు డైమండ్. ఓకే తర్వాత మళ్ళీ ఈజీ, తర్వాత ఫాస్ట్ అంటే మనం పోయే ఛాన్స్ ఉంది. తొందరగా ఓకే షిట్ మళ్ళీ డెడ్లీ వచ్చింది. మనం పోయే ఛాన్స్ పోయింది. ఓకే ఓకే ఫైనల్గా సీక్రెట్ ఏరియాకి అయితే వచ్చేసినాం. ఓకే వెయిట్ చేద్దాం. ఇంకా ఎంతసేపు బ్రెయిన్ రాట్స్ కోసం వెయిట్ చేయాలి. ఎస్ అక్కడ కర్సడ్ దూల్ వచ్చింది. ఓకే కర్సడ్ దూల్. ఓకే డెడ్లీ వస్తలేదు కదా. షిట్ వెయిట్ చేయాలి. ఓకే నెక్స్ట్ ఇది కూడా ఈజీయే. మిథిక్ కర్సడ్ లక్కీ బ్లాక్. కర్సడ్ సునామీ అయితే వస్తుంది. నన్ను అడిగితే కర్సడ్ సునామీ అయితే డేంజర్ కాదు. ఓకే గైస్ ఇక్కడితో పెడతాను. నెక్స్ట్ వీక్ వెళ్దాం. అప్పుడు వర్క్ చేస్తున్నాను. ఇక్కడితో పెడతాను. నెక్స్ట్ వీక్